నుంచి ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆహ్వానిస్తున్నాం. సంఘం తరఫున, సంఘ నాయకత్వం తరఫున అందరూ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను అంటే మీరు అందరూ హల్లెలూయా, హల్లెలూయా అన్నారు. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. Wish you all happy Easter on behalf of Bride of Christ Church and the board of directors of Bride of Christ. On behalf of the board of directors, I wish you all happy Easter. May God bless you all. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. దేవునిలారా, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈస్టర్ యొక్క ఆరాధనను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈస్టర్ యొక్క ఆరాధన ప్రతి సంవత్సరము ఈ యొక్క దినం అనేది వస్తుంది. ఈ దినం అనేది వస్తుంది ప్రతి సంవత్సరం. దేవునిలారా, ప్రతి సంవత్సరం యేసు ప్రభు తిరిగి లేచాడన్న సంగతి ప్రతి సంవత్సరం ధ్యానిస్తాం. క్రీస్తు నేడు లేచెను, ప్రతి సంవత్సరం చెప్తాం. దేవునిలారా, ఈ దినాన్ని ఏంటి ప్రత్యేకమైనది నీ జీవితంలో ఆ పునరుద్ధానుడై లేచిన దేవుడిని జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రతి సంవత్సరం మడలు అనుకుంటాం. కానీ పోయినసారి వేసుకున్న ఫ్యాషన్నే ఈ సంవత్సరం కూడా వేసుకుంటామా? ఎంతమందికి తెలుసు ప్రతి సంవత్సరము ఫ్యాషన్కి ఒక కలర్ ఉంటుందని తెలుసా? మనకు ఎంతమందికి తెలుసు? తెలుసా? తెలుసుకోండి. ప్రతి సంవత్సరము ఇయర్కి ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ ఆ సంవత్సరపు ఫ్యాషన్కి ఒక కలర్ ఉంటుంది. దాని మీద నడుస్తుంది. సో చాలా మంది తెలిసిన వాళ్ళు ఆ కలర్ కొనుక్కుంటారు. పాత సంవత్సరపు కలరు వేసుకోరు. అదేవిధంగా దేవునిలారా, ఉదయకాల సమయంలో యేసు పునరుద్ధారణై లేచిన యేసయ్య ఈరోజు నీ జీవితంలో ఏ నూతనమైన అనుభవాన్ని నీకు దయచేయాలని నువ్వు ఆశపడుతున్నావు. ఉదయకాల సమయంలో ఒక ఆశతో దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. మీకు అర్జెంట్ కాల్స్ వస్తే సైలెంట్లో పెట్టుకోండి, బయటకు వెళ్ళి మాట్లాడండి. అలవాటుతో ఊరికే ఫోన్ చూడకండి. దయచేసి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క మనసు మనం కేంద్రీకరించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పట్టుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూదురు. ఇదిగో మీతో చెప్పిందని. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనియు వారెక్కడ నన్ను చూదురనియు వారికి తెలిపడారు. ఇక్కడ చూడండి, చదువుకున్నది అర్థమైంది మీకు అందరికీ. కొంచెం సేపు చూడండి, దేనికి వాక్యం ధ్యానిస్తున్నాం. కొన్ని నిమిషాలు 5వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, దూత ఏమంటుంది ఆ యొక్క స్త్రీలతోటి? మీరు భయపడకండి అంటున్నారు. భయపడకండి. మీకు ఒకవేళ కనపడకపోతే కొంచెం చేతి పక్కకు జరుపుకోండి. ఏం కాదు, నైన్లో లేకపోయినా ఏం కాదు, కొంచెం చేతి కుర్చీ పక్కకు జరుపుకోండి. దూత ఆ యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిన
ఆ స్త్రీలను ఎవరు? ఆ స్త్రీలు ఎవరు వెళ్ళారు? మగ్దలేని మరియయు, ఇంకెవరు వెళ్ళారు? వేరొక మరియయు. అది చూడండి, మగ్దలేని మరియయు. బైబిల్ చూడకండి, రెండు చూస్తే ఎగిపోదు. ఇంకే చెప్పుకోవచ్చు మళ్ళీ బైబిల్, డోంట్ వరీ. మగ్దలేని మరియయు, వేరొక మరియ, ఇద్దరు మరియలు పరిగెత్తుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే దూత ఏమంటుంది? మీరు భయపడకండి అంటుంది. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినాక వాళ్ళలో ఒక భయం పట్టుతుంది. ఏం పట్టుతుంది? తప్పు చేస్తే కొంతమందికి ఏం పట్టుకుంటుంది? భయం పట్టుకుంటుంది. తప్పు చేస్తే భయం పట్టుకుంటుంది. కానీ యేసు ప్రభు చనిపోయినందుకు ఎందుకు భయం పట్టుకుంటుంది? వీళ్ళకి లోపల ఎందుకు భయపడకండి అంటున్నది? ఇశ్రాయేల్ దేశం అంతా కలవరంతో ఉన్నది. 2 రోజులు ఎంత కలవరము, ఎంత టెన్షన్ అంటే శుక్రవారమేమో యేసు ప్రభుని సిలువ వేశారు. శుక్రవారము 2 రోజుల ముందు యేసు ప్రభుని సిలువ వేశారు, ఘోరంగా కొట్టారు. అంత ఘోరమైన సిలువ మరణము ఇశ్రాయేల్లో ఎప్పుడు జరగలేదు. గొల్గొతా కొండల మీద యేసు ప్రభుని సిలువ వేసాక ఆ భయంతో అందరూ ఇంటికి వచ్చేసి తలుపులు గుళ్ళలు పెట్టుకొని కూర్చోన్నారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. శిష్యులంతా చెదిరిపోయారు కాబట్టి భయంతో యెరూషలేము అంతా మౌనంగా ఉన్నది. ఎందుకంటే కొంతమందికి తెలిసి యేసు ప్రభు చెప్పాడు 3 రోజుల్లో మళ్ళీ తిరిగి లేస్తాడు. కూడా 8 రోజులు ఉన్నాడని ఆయన వెనకాల తిరిగినాం. ఇప్పుడు ఆయన సిలువ వేసేసినందుకు మనల్ని గుర్తుపడతలేరు. ఎవరు కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా పోతలేరు, పంటలు తెచ్చుకోవడానికి పోతలేరు, దేనికి పోతలేరు. బయటకు అందరు గొల్లెం పెట్టుకుంటున్నారు. ఎందుకు? తిరిగి లేస్తానన్నా యేసు ప్రభు మళ్ళా వచ్చి మా ఇంటికి తలుపు కొట్టిందంటే మళ్ళీ ఆయనను పట్టుకుపోతారు. హలో అయ్యా అమ్మ ఇంకేం చేస్తారు? అమ్మని కూడా పట్టుకుపోతారు. గొల్లాలు గట్టి వేసుకొని లోపలికి పోతున్నారు. ఇది యెరూషలేము పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఈ స్త్రీలు ఏం చేశారు? కన్నె లేచారు. ఎందుకు? పొద్దున్నే లేచారు. ఎందుకు? ఎవరో గుర్తుపట్టకుండా, ఎవ్వరు గుర్తుపట్టకుండా, ఎవ్వరు లేకముందే మన ఇద్దరం పోయి ఏదో ఒకటి వేసుకోమంటే వీళ్ళకి ప్రేమ. వేసుకోమంటే మీకు వేసుకోమంటే ప్రేమ నాకు తెలియమండి. నాకు మేలో తెలుస్తుంది ఏమనుకుందో ప్రేమ. వేసుకోమంటే ప్రేమ మీకు ఎట్లయితే వేసుకోమంటే ప్రేమో వీళ్ళిద్దరు కూడా ప్రేమ ఉంది. అది ఆగట్లేదు. గుళ్ళెం పెట్టుకొని ఉండడానికి మనసు పడలేదు. కొంతమందికి మనసు పడదు. ఆదివారం గుళ్ళెం పెట్టుకొని ఇంట్లో ఉండడానికి కొంతమందికి మనసు వచ్చేసారా పరిగెత్తుకొని వస్తారు. కొంతమందికి మనసు అవుతుంది. కొంతమంది కొంచెం టైం వరకు గుళ్ళెం పెట్టుకొని ఉంటారు లోపల. ఆ టైం వరకు కొంతమంది బాత్రూంలో గుళ్ళెం పెట్టుకుంటారు, కొంతమంది కిచెన్లో గుళ్ళెం పెట్టుకుంటారు, కొంతమంది ఇంకేదో పని చేస్తారు. చుట్టాలు వస్తే గుళ్ళెం పెట్టుకొని లోపల పని చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ గుళ్ళెం పెట్టుకోకుండా వీళ్ళు ఒకటి డిసైడ్ అయ్యారు. ఏమైంది పట్టు మనమైతే తెల్లారుజామునే వెళ్ళిపోదాం. దాని వేసుకునేది అనుకుంటా రాత్రే చీకటితోనే వెళ్ళిపోదాం. ఎవ్వరు గుర్తుపట్టక ముందే పోయి ఆ సమాధి ఏదో పెట్టేది ఉంటుంది కదా, మనం ఏదో ఆ పలారం పెట్టేసి పరిగెత్తుకొని మళ్ళీ వచ్చేసాం. ఎవరు చెప్పాలి? ఎవరు పేరు పెట్టాలన్నా గ్రూప్లో మగ్దలేని మరియా, వేరొక మరియ, ఇద్దరు మరియలు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున పరిగెత్తుకొని వెళ్తే అక్కడ సీన్ వేరే ఉంది. హల్లెలూయా! సీన్ వేరే ఉంది. వేసుకున్న స్కెచ్ వేరే ఉంది. వీళ్ళు తీసుకెళ్ళిన పదార్థాలు వేరే ఉన్నాయి. ఏదో అర్పిద్దాము, ఏదో ఇద్దామని ఫిక్స్ అయ్యి పాపం ఎక్కడికి సంపాదించుకున్నారు. ఆయన ఇంట్లో ఉన్నాయో సంపాదించుకున్నారు. పట్టుకొని పరిగెత్తుకొని తీసుకెళ్ళిన పదార్థాలు వేరే ఉన్నాయి. వీళ్ళు తీసుకెళ్ళిన సమాధి దగ్గర పెట్టడానికి పనికి రాలేదు. వీళ్ళు తీసుకెళ్ళి సమాధి దగ్గర పెట్టడానికి పనికి రాలేదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ చూసే దృశ్యము వేరే ఉంది. రాయి దొర్లింపబడ్డది. దేవుని యొక్క దూత పరలోకం నుంచి వచ్చి అక్కడ కూర్చొని ఉన్నది ఆన్సర్ చేయడానికి. హల్లెలూయా!
హల్లెలూయా. దేవుడా, ఆ యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి తాను చెప్పినట్టే మూడవ దినాన్న తిరిగి లేస్తానని చెప్పిన దేవుడు రోమీలు తాళాలు వేసినా సరే, రోమీలు ఏం చేశారు? ముందే చెప్పారు. శాస్త్ర ప్రధాన యాజకుడు ఆయన ముందే లేస్తా అని చెప్పాడు. 3 రోజుల్లో కొంచెం సెక్యూరిటీ పెంచండి. ఏం పెంచండి? బతుకున్న మనిషికి సెక్యూరిటీ పెంచుతున్నారు. మంచిగా థ్రెట్ ఎక్కువ ఉన్నది. ఏముంది? థ్రెట్ ఎక్కువ ఉన్నది కాబట్టి సెక్యూరిటీ పెంచుతున్నారు. చనిపోయిన యేసు ప్రభుకు సమాధిలో ఉన్న ఆ యొక్క సమాధిలో ఉన్న ఆ శవానికి సెక్యూరిటీ పెంచారు. సెక్యూరిటీ పెంచారు. ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, తీసుకెళ్ళిపోయి లేచిండు యేసు ప్రభు అని చెప్తారేమో అని అక్కడ తాళాలు వేసింది. ఈ చనిపోయిన మనిషి 3వ రోజున లేస్తా అన్నాడు. బాబు ఇది ఎక్కడ తాగాను బాబు, నా ఇంటికి రాగలను అని గుళ్ళని పెట్టుకుంటున్నారు. మిగిలిన గుళ్ళని పెట్టుకున్నాడు. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఈ కమోషన్లో యేసు ప్రభు లెగుస్తాడన్న ఆయన ప్రమోషన్ జరిగిపోతుందేమో, ఈ యొక్క ప్రమోషన్ అయిపోతుందేమో. ఈ ప్రమోషన్లో ఉన్న ఈ టెన్షన్లో ఇద్దరు స్త్రీలు సమాధికి పరిగెత్తుకుని వెళ్తే వాళ్ళు చూస్తున్న దృశ్యము, సమాధి తెరవబడింది. తీసుకెళ్ళిన పదార్థాలు పనికి రాలేదు. వీళ్ళేదో తీసుకెళ్ళి ఇచ్చేసి తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కలిపేసుకుందాం అనుకుంటే వాళ్ళకి కలిపేసుకునే అవకాశము లేదు. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఏమిటారా, ఒక గొప్ప భూకంపం వచ్చింది. ఏమొచ్చింది? గొప్ప భూకంపం వచ్చింది. ఆ గొప్ప భూకంపంలో తాళాలన్నీ పగిలిపోయాయి. ఏం పగిలిపోయాయి? తాళాలు పగిలిపోయాయి. అక్కడ ఉన్న కావలి వారేమో చచ్చిన వాళ్ళ వల్ల అయిపోయారు. ఎట్లయిపోయారు? చచ్చిన వాళ్ళ వల్ల అయిపోయారు. వాళ్ళ మైండ్కి ఏం జరిగిందో ఏం కనపడకుండా అయిపోయింది. అంత బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం తెలీదు. మైండ్కి ఏం బ్లాంక్. గాడ్స్కి ఫిలాసఫీలో ఒక మాట తబుల రస అంటారు. ఎంతమందికి తెలుసు? వర్డ్ తబుల రస ఫిలాసఫీలో వర్డ్ ఉంది. తబుల రస మీన్స్ అంటే మైండ్ ఇస్ ఎ బ్లాంక్ స్టేట్. దాన్ని తబుల రస అంటారు ఫిలాసఫీలో. ఈ యొక్క గాడ్స్, ఈ యొక్క కావలి వారి యొక్క పరిస్థితి, వాళ్ళకి ఆ గొప్ప భూకంపం వచ్చి తాళాలు పగిలి ఇట్లా దొరకడం, వాళ్ళు వెనక్కి తిరిగితే వాళ్ళు చచ్చిన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి ఏమీ కనపడలే. అంత మస్క్ అయిపోయింది. ఏంటంటారు? ఎప్పుడైతే దేవాతి దేవుడు ఒక పరలోకమైన శక్తితో నింపబడి ఆ యొక్క పరలోక మహిమ ఆ సమాధిని ఆవరించినప్పుడు ఆ యేసు ప్రభు ఆ పునరుద్ధాన శక్తితో నింపబడి యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు గొప్ప అద్భుతం జరిగినట్టు మనం చూస్తుంటాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన భూకంపాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎవరు కూడా దానికి తట్టుకోలేకపోయారు. ఎక్కడుందో తెలుసా అది? ఒకసారి కూడా 4వ వచనం 5వ వచనం. అతనికి భయపట్టు వలన కావలి వారు వంటి చచ్చిన వారి వలె ఉండేది. కావలి వారు చచ్చిన వారు వలె అయ్యారు. ఎప్పుడైతే ఆ పునరుద్ధాన శక్తి ఆ సమాధిని ఆవరించిందో తాళం కప్పలు పగిలిపోయాయి. ఆటంకాలన్నీ కూడా విడిపింపబడ్డాయి. ఏదైతే యేసు ప్రభుని బయటికి రాకుండా ఏదైతే ఆపి ఉందో అది దొల్లింపబడ్డది. రాయి 4 దొల్లిస్తేనే కానీ అది దొల్లదంట. 4 దొల్లిస్తేనే కానీ అది దొల్లదంట. అటువంటి రాయి ఆటోమేటిక్గా దొల్లింపబడ్డం మనం చూస్తున్నాం. పునరుద్ధాన శక్తి ఏ రాయినైనా ఏ తాళం కప్పనైనా దొల్లించడానికి శక్తి కలదు. హల్లెలూయా. My dear church, the power of the resurrection power can break any lock and any block in our life. మన జీవితంలో కూడా ఎవరి జీవితంలో? నా జీవితంలో. పక్కన చెప్తున్నాను. ఎవరి జీవితంలో? అందరూ చెప్పండి. అందరూ
చేయిస్తాడు మీద, అంత చేయిస్తాడు. నా జీవితంలో అంత చెప్పండి, నా జీవితం పునరుద్ధాన శక్తి నా జీవితంలో ఉన్న ప్రతి ఆటంకమును, ప్రతి తాళంకప్పను దొల్లించడానికి శక్తిమంతులైనది. హల్లెలూయా, హల్లెలూయా. నో లాక్ ఇస్ స్ట్రాంగర్. ఏ తాళంకప్ప కూడా గట్టిది కాదు, ఏ తాళంకప్ప కూడా తీయలేనిది కాదు, ఏ ఆటంకం కూడా మనం జయించలేనిది కాదు. మనం జయించలేనిది అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా మనకి? ఎందుకంటే మన సొంత ఆలోచనలో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. మన సొంత ఆలోచనలో మనం ఆలోచించే కొలిది, మన సొంత ప్రయత్నాల్లో మనము చేసే కొలిది, మన సొంత ప్రయత్నాలతో మనము చేసే కొలిది మనకున్న పరిస్థితిని మనము జయించలేమన్న ఫీలింగ్ ఉంటుంది. జయించలేమన్న ఫీలింగ్ కంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. టెన్షన్ కొంత మన మొహంలో కనబడిపోతుంది, కళ్ళలో తెలిసిపోతూ ఉంటుంది. ఇంకో అది మనల్ని తినేస్తూ ఉంటుంది. దేవుడారా పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకమును, ప్రతి పరిస్థితిని దొల్లించడానికి శక్తిమంతుడైన. హల్లెలూయా. దేవుడారా మన సొంత ఆలోచన, సొంత తెలివితేట పునరుద్ధాన శక్తి ముందు పనికిరాదు. పనికొస్తుందని పరిగెడతాం. మగ్దలేని మరియా పరిగెత్తారు. మాకు తీసుకెళ్ళడంలో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు. ఏదో ఆచారపూర్వకంగా ఆలోచన చేసే వాళ్ళ సొంత తెలివితేట, సొంత ఆలోచనతో తెల్లారుజామునే పరిస్థితి అట్లున్నది. పరిస్థితి ఎవరైనా చూస్తే ఆపుతాడేమో మధ్యలో కాలం చూస్తే చెకింగ్ అది ఎలక్షన్ కూడా ఉంది. ఇప్పుడు మీరన్నా వాటి తీసుకెళ్తే ఎవరైనా ఆపుతాడు. తెల్లారుజామున 4 గంటలకు లైసెన్స్ లేదనుకో తెల్లారుజామున పోదాం. లైసెన్స్ లేకపోతే ఈ స్త్రీలు తెల్లారుజామున పోదాం అనుకునేది ఎవరైనా ఆపుతారేమో మధ్యలో. అంటే వాళ్ళని ఎవరిని ఆపలేకపోయినా సరే, ఎవరైనా ఆపేరా? వాళ్ళని ఎవరైనా ఆపేరా? ఇంకా నమ్మట్లేదు, వాళ్ళకే కూడా ఉండలేదు. వచ్చేస్తాం ముందుకు వచ్చేస్తాం. వాళ్ళని ఎవరైనా ఆపేరా? ఆపలేదు. కానీ వాళ్ళు తీసుకెళ్ళింది కూడా పనికి రాలేదు. వాళ్ళు తీసుకెళ్ళింది కూడా పనికి రాలేదు. ఏమిటా మన జీవితంలో ఆ పునరుద్ధాన శక్తి మీద మనం ఆధారపడకుండా మన సొంత ఆలోచనతో మనం ఏదో తీసుకొని ఏదో చేసి దేవుడిని నమ్మిపెట్టి మనం పొందుకుని నెమ్మదిని పొందుకుందాం అనుకున్న రోజులు మనము తీసుకెళ్దాం అనుకునేది, మనం చేద్దాం అనుకునేది, మనం చేసుకున్న ప్లాన్లు స్కెచ్లు అన్ని కూడా మనకి రావు. గాడ్ ఇస్ ఎ డివైన్ గాడ్. మన శక్తి కొలది కంటే, మన బుద్ధి కంటే, మన సొంత ప్రయత్నము కంటే ఆ దేవుడు విచిత్రంగా, అద్భుతకరంగా మన జీవితంలో ఉన్న తాళంకప్పలను, మన జీవితంలో అడ్డుగా ఉన్న రాళ్లను దొంగిలించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధాన శక్తితో మనం ఉదయకాల సమయాన్ని నింపబడాలి. God can roll any stone in our life. No stone is bigger, no stone is heavier, no stone is so stronger that God cannot break and roll in our life. దేవుడు దొర్లించలేనిది మన జీవితంలో ఏది లేదు, తొలగించలేనిది ఏది లేదు. కానీ మనం ఆ పునరుద్ధాన శక్తి మీద మనం ఆధారపడే వాళ్ళం. హల్లెలూయా. పునరుద్ధాన శక్తితో మనం నింపబడితే మనలో ఉన్న భయాన్ని దేవుడు తీసేస్తాడు. We will overcome the despair in our life. అందుకే దూత ఏమన్నది? భయపడకండి అన్నది. దేవుడు బాబు పూజబడిన సమాధి చూడడానికి పోతే ఏం కనబడుతుంది? తెరవబడిన సమాధి కనబడుతుంది. తెలుసలేదు, కొంతమందికి తెలుసు. ఫస్ట్ టైం బాలనగర్లో 1991 సంవత్సరంలో ముందున్న ఫంక్షన్ హాల్ మెయిన్ రోడ్డు బోధయ కళ్యాణ మండపంలో సువార్త పబ్లిక్ మీటింగ్ పెట్టినాం. మనం ఎంతమంది వచ్చింది? అప్పుడు లక్ష్మీ వచ్చినా, ఆన్లైన్కి వచ్చింది, లక్ష్మీ వచ్చింది, రాసాలు వచ్చింది. వెరీ గుడ్. ఏ సంవత్సరం అది? 1991 91 మీటింగ్, పబ్లిక్ మీటింగ్, ఒకటే రోజు మీటింగ్. 1000 పోస్టర్లు ముగ్గురు అంటించినాం. మాల్లా, సూరారం, షాపూర్, చింతల్ అంతా. రాత్రంతా కర్ఫ్యూ ఉండేది అప్పుడు, గొడవ. అప్పుడు బాబ్రీ మసీద్ గొడవ, రాత్రంతా కర్ఫ్యూ. అయినా సరే ఆ కర్ఫ్యూలో అయితే చూసి పోస్టర్ చూసి వదిలేటోళ్ళు మమ్మల్ని. నాతో పాటు ఇంకో 2 ఉండేది. ఇక్కడ లేదు, కూడా ఇక్కడ లేదు.
పొద్దున మీటింగ్, అక్కడ బ్యానర్లు కట్టాలి. రాత్రి పోదామంటే మా మామ అన్నాడు, రాత్రి ఎందుకు లేదా, పొద్దున్న వెళ్దాంలే, కారు ఉంది కదా అన్నాడు. ఏమన్నాడు? కారు ఉంది కదా అన్నాడు. సరే పొద్దున్నే లేచి గోల్కొండ చౌరస్తాలో ఎగ్జాంపుల్లో ఉండేటప్పుడు పెద్దమామ రజీబాయ్ గారు నేను కలిసి ఆ కారులో బోయినపల్లి దగ్గర కిలోమీటర్ అక్కడికి వస్తే నేను ఆ పాటలు చూస్తాను, అక్కడ పళ్ళని పట్టుకున్నాను. నేను పట్టుకొని కారు రోడ్డు మీద ఆపండి, అది అక్కడ పెట్టేసి ఫంక్షన్ హాల్కి వద్దాం అనుకున్నాను. ఆ డబ్బా పట్టుకొని అక్కడ ఇంటి వైపు చూస్తుండే మా ఇంటి డోర్ తెలుసుకున్నది. ఏమున్నది? హలో, మా ఇంటి తలుపు తెలిసినది. నాకు మైండ్ ఆఫ్ అయిపోయింది. ఆ నుంచి చూస్తున్నాను ఇంత జోరులో, ఆ నుంచి నా చేతిలో ఉంది. తాళం చేయి అయ్యా, అమ్మ తాళం చేయి, నా చేతిలో ఉన్నది. అన్ని చూసింది, ఇదే కదా తాళం చేయి, ఇదే తాళం చేయి, తాళం చేయి నా జోబులో ఉన్నది. కానీ తలుపు తీసుకున్నది. నేను తీసుకెళ్ళిన తాళం చేయి, తాళం తీయడానికి పనికి రాలేదు, తలుపు ఆల్రెడీ తీసుకున్నది. యేసు ప్రభు సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళారు, కానీ సమాధి తీసుకున్నది. పునరుద్ధాన శక్తి ముందు ఆ స్త్రీలు ఆచరిద్దామని తీసుకెళ్ళిన సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా పునరుద్ధాన శక్తి, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి. ఆ దూత ద్వారా వాళ్ళకి ఏమంటుంది? మీరు భయపడకండి అంటే. ఇది ఒక సిచ్యువేషన్ టుడే. What God's word is telling you is, do not despair. Do not despair. Don't let loneliness take you over and eat you like a gangrene. Don't let loneliness take you over and overpower you today. నీ జీవితంలో ఈ భయము, ఈ యొక్క ఒంటరితనము నిన్ను తినేయకు. పరిస్థితుల వలన సంఘటనల వలన మన జీవితంలో ఏం చేస్తామంటే మన మనస్సు ఒంటరితనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం పెట్టేస్తూ ఉంటాం, కలవము. చర్చికి రావడానికి కూడా పిల్లలు పెట్టుకుంటాం. నేను అయిపోయినా కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు బాబు. ఈ ఒంటరితనము మనల్ని తిరివేస్తూ ఉంటుంది. మనకున్న భయము, మన పరిస్థితుల వలన ఒక భయము, ఒక ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని మెల్లగా ఒంటరితనంలో తీసుకొని వెళ్తున్నాం. అతను ఎంత క్విక్గా నిన్ను దూరం చేసేసి, నిన్ను బాధపరిచేసి, నిన్ను దూరం చేసేసి, నిన్ను ఒక బాయిలో ఉంచేసి, నిన్ను ఒక పరిస్థితిలో కుక్కేసి, ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రాకుండా నిన్ను ఎంత ఒంటరితనంలో ఉంచేసి నిన్ను దేవునికి, సంఘానికి దూరం చేద్దామని చూస్తున్నాడు. గుర్తుపెట్టగలుగుతున్నాడు. ఇదే కాలంలో నీకేదో ఇస్తాడన్న యొక్క భ్రమలో నిన్ను పెట్టేసి, నీలో పౌరుషాన్ని పెంచేసి ఏం చేస్తున్నాడు? రోజు పౌరుషం అనే ఇంజెక్షన్ కొట్టేస్తూ నాలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచేస్తూ. సెల్ఫ్ ఎస్టీమ్ తెలుసా? సెల్ఫ్ ఎస్టీమ్ అంటే 2 వారాల ముందు చెప్పాను, 2 వారాల ముందు 10 వారాలు. సెల్ఫ్ ఎస్టీమ్ అభిమానం, సొంత అభిమానం, ఆత్మాభిమానం, దీన్ని పెంచేస్తూ, ఆత్మాభిమానం పెంచేస్తూ, ఈ యొక్క ఆత్మాభిమానం చంపుకోలేక మనము నువ్వు చేయగలవు, నువ్వైతే కామశూద్రాలు, ఏదో రోజు ఒకటి నువ్వు దుకాణం సర్దుకొని నీ ప్లాన్ బట్టి వెళ్ళిపోదు. కానీ అని సైతాన్ని నేను ఏ రకమైన భ్రమలో పెట్టేసి ఒంటరితనంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడని గమనిస్తున్నావు. అనే జీవితాన్ని ఏదో ఇస్తానన్న భ్రమలో పెట్టి నీతో కష్టపడి నీతో కష్టం చేసేసి దేవునికి దూరం చేసేసి నిన్ను ఒంటరితనంలో ఉంచేసి పునరుద్ధాన శక్తిలో నువ్వు నిలబడకుండా, పునరుద్ధాన శక్తిలో నువ్వు ఫంక్షన్ చేయకుండా, పునరుద్ధాన శక్తిని నువ్వు వాడకుండా, పునరుద్ధాన శక్తిలో నువ్వు దేవుని యొక్క సన్నిధి నుంచి ఆ పునరుద్ధాన శక్తితో నింపబడి ఆ దేవుని కోసం సమాజంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడకుండా, పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు పొందుకునే ఆశీర్వాదం పొందుకోకుండా, నీ కష్టం మీదనే, నీ బుద్ధి బలం మీదనే నువ్వు పొందుకునే ఆశీర్వాదంలో నిన్ను ఉంచేసి దేవునికి నిన్ను దూరం చేసేసి నీలో సెల్ఫ్ ఎస్టీమ్ని, అభిమానాన్ని, నీ యొక్క స్వార్థ అభిమానాన్ని నిన్ను పెంచేసి నిన్ను సంఘంకు, దేవునికి, నీ కుటుంబానికి నిన్ను ఎంత దూరం చేస్తున్నాడో గ్రహించగలుగుతున్నావు. ఇదే కావాల్సిన పునరుద్ధారణ శక్తి నిన్ను ఆ యొక్క భయం నుంచి నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా
సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాక పునరుద్ధాన శక్తిని ఆ తెరవబడిన సమాధి. ఏ సమాధి? హలో మిస్టర్స్, ఏ సమాధి? ఎవరైనా నిద్రపోతున్న పక్క వాళ్ళని కొంచెం అలర్ట్ చేయండి. అందుకే పెట్టిన మన దేవుడు పక్కన ఎవరికైనా నిద్ర వస్తుంది కొంచెం అలర్ట్ చేయండి. ఆ పునరుద్ధాన శక్తితో నువ్వు నింపబడి ఆ ఒంటరితనంలో నుంచి ఆ భయం నుంచి నువ్వు బయటకు రావాలని ఇదే కాలసిన దేవుడు కోరుకుంటున్నాను. పునరుద్ధాన శక్తి, ఆ తెరవబడిన సమాధి విజయానికి గుర్తు. దేని గుర్తు? దేని గుర్తు? విజయానికి గుర్తు అని కదా. ఆ విజయము ఆ యొక్క భూకంపము, ఆ యొక్క భూకంపము వలన వచ్చిన ఆ యొక్క రిజల్ట్, ఆ భూకంపం ద్వారా ఆ తెరవబడిన సమాధి దేని గుర్తు? విజయానికి గుర్తు. నీ జీవితంలో, నా జీవితంలో ఏ పరిస్థితిలో అయినా సరే నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నుంచి నీకు నాకు విజయాన్ని దయచేయడానికి దేవుడు శక్తి కలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఆ భూకంపం మన జీవితంలో ఉన్న భూకంపాలను మనం కదిలిపోయి మనము మన మన ఆలోచన, మన యొక్క విశ్వాసం అంతా కదిలిపోయి ఇంక అయిపోయింది నా పని అనుకుంటున్నామా? ఆ పునరుద్ధాన శక్తి ద్వారా వచ్చే భూకంపం మన జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చడానికి శక్తి కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పునరుద్ధాన శక్తితో మనం నింపబడి ఆ పునరుద్ధాన శక్తి గురించి, ఆ యేసు ప్రభు గురించి మనము చెప్పడానికి మనము పరిగెత్తినట్లయితే దేవుని ద్వారా ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకి దేవుడు మన జీవితంలో పరిష్కారం చేయడానికి శక్తి మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ పునరుద్ధాన శక్తిలో మనకు విజయం ఉన్నది. ఏమున్నది? విజయం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఉదయకాలం ధ్యానించుకొని చాలా మంది పండుతున్నారు. నేను అనుకోకుంటాను నిజంగా పండుతున్నారు కాబట్టి పొద్దున కొరింథీయులకు రాసిన పత్రిక 3 కొరింథీయులు ఉండే 1-2. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-22. ఇక్కడ బైబిల్ అన్న చూడండి, చెప్తాను అన్న చూడండి. మైక్ బాబు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానములు కలిగాయి. ఆదాము నందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడు 21-22 ఏమంటుంది? ఎలాగైతే క్రీస్తు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మనుష్యుని ద్వారా మరణము వచ్చేది కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానం. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది. ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఎవరి ద్వారా మరణం వచ్చింది? మనుష్యుని ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము మనిషి ద్వారా వచ్చింది కాబట్టి పునరుద్ధానం కూడా ఎవరి ద్వారా వచ్చింది? మనిషి అయిన యేసు ప్రభు ద్వారా వచ్చింది. అంటే దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనిషి పాపము చేయడం బట్టి మనిషి ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము మనిషి ద్వారా వచ్చింది కాబట్టి దేవాది దేవుడైన యేసయ్యే నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి మీదకు వచ్చి చనిపోయి మనిషిగా చనిపోయి తిరిగి లేవడం వలన, ఆ పునరుద్ధారణై తిరిగి లెగడం వలన ఆ మరణంపై విజయం వచ్చింది. ఏమొచ్చింది? మరణంపై విజయం వచ్చింది. అందుకే 22లో అంటాడు, ఆదాము వలన ఏ రకమైతే మరణం వచ్చిందో ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారు. అందరూ చెప్పండి, క్రీస్తునందు బ్రతికింపబడతాం. అందరూ చెప్తాం. మళ్ళీ ఎవరిలో బ్రతికింపబడతాం? మనము
క్రీస్తునందు అన్న చెప్పండి, క్రీస్తునందు బ్రతికింపబడ్డాం. 5 నిమిషాల్లో వదిలేస్తాం. 8 నిమిషాల్లో క్రీస్తునందు బ్రతికింపబడతాం. నీ సొంత ప్రయత్నాలతో నువ్వు తీసుకొచ్చే సుగంధ ద్రవ్యాలు తోటి బ్రతికింపబడము. నీ సొంత తెలివితేటలతో నీ పరిస్థితులను బ్రతికింపబడవు. తెలుసుకో. ఈరోజే లాస్ట్ ఛాన్స్ కొంతమందికి. దేవుడి పేరు చెప్తున్నాను, ఈరోజు కొంతమందికి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. నీ జీవితాన్ని నువ్వు మళ్ళీ మార్చుకొని తీర్చుకొని పూర్తిగా సమర్పించుకోవడానికి. మన సుగంధ ద్రవ్యాలతో, మన సొంత ఆలోచనలని సుగంధ ద్రవ్యాలు, మన ఎడ్యుకేషన్ సుగంధ ద్రవ్యం, మన ఉద్యోగం ఒక సుగంధ ద్రవ్యం, మనకున్న తలాంతులు, టాలెంట్, ఎక్స్పీరియన్స్ ఒక సుగంధ ద్రవ్యం. మనకున్న ఉద్యోగం వలన మన బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది, గ్యారంటీ. నాకు తెలుసు లోన్ వస్తుంది కాబట్టి అదొక సుగంధ ద్రవ్యంతో దేవుడు మనకు ఏదో చేద్దాం అనుకుంటున్నాను. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. హల్లెలూయా. యేసు క్రీస్తు క్రీస్తు మనల్ని బ్రతికించగలడు. యేసు క్రీస్తు ఏం చేయగలడంట? మనల్ని బ్రతికించగలడు. సమాధి ఏంటి? ఏంటి మళ్ళీ ఏంటి? ఏంటి? సమాధి. యేసు ప్రభువు 3 రోజుల కంటే ఎక్కువ ఆపలేకపోయింది. ఎన్ని రోజుల కంటే ఎక్కువ? 3 రోజుల కంటే ఎక్కువ ఆపలేకపోయింది. ఆ పునరుద్ధారణైన యేసయ్యను ఆధారపడితే నిన్ను కూడా ఏది ఆపలేదు. ఏది ఆపలేదు. అలాంటి నువ్వు పూర్తిగా ఆయన నమ్మకం ఉంచాలి. పూర్తిగా ఆయన నమ్మకం ఉంచినట్లయితే నిన్ను ఏది కూడా ఆపలేదు. రాయి దొర్లింపబడ్డది. రాయి దొర్లింపబడ్డంలో చీకటిని వెలుగుగా చేసింది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము చీకటిలో ఉన్న ప్రపంచానికి వెలుగునిచ్చింది. హల్లెలూయా. The rolling of the stone brought light into this darkness. ఈ లోకంలో చీకటిలో ఉన్న ఈ లోకానికి ఒక వెలుగునిచ్చింది. నీ జీవితానికి, నా జీవితానికి కూడా ఏమిటారా ఆ పునరుద్ధాన శక్తిలో మనము ఆ యేసయ్యలో పూర్తిగా నమ్ముకొని ఈరోజు మరొకసారి మన ఆలోచనలను, మన ప్రయత్నములను, మన జీవితంలో ఆ పునరుద్ధానమైన యేసయ్యకు పూర్తిగా సమర్పించుకున్నట్లయితే దేవునిలాగా మన జీవితం ఒక వెలుగుమయంగా చేస్తాడు. హల్లెలూయా. దేవునిలాగా దొర్లింపబడిన సమాధి ఆ దేవునికి మనకి మధ్యలో ఉన్న ప్రతిదీ తొలగించి మనల్ని ఆ దేవుని యొక్క ప్రేమకు దగ్గర చేసింది. దేనికి దగ్గర చేసింది? దేవుని యొక్క ప్రేమకు దగ్గర చేసింది. ఆ దేవుని యొక్క ప్రేమకు దగ్గరైన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదైనా దొర్లించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడి గురించి తెలుసుండొచ్చు మనకందరికి. వాక్యము నాకంటే ఎక్కువ తెలుసుండొచ్చు. ఈయన పాస్టర్ అని నువ్వు అనగలొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ పునరుద్ధాన శక్తిని నేను పూర్తిగా నమ్ముకున్న మనిషి. ఆ పునరుద్ధాన శక్తి మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడు ఆ యేసయ్య, ఆ పునరుద్ధానమై తిరిగి లేచిన యేసయ్య ఆయనకి మధ్యలో ఉన్న ప్రతిదీ మనం తొలగించేసి ఆయన ప్రేమకు మనల్ని దగ్గర చేశాడు. హల్లెలూయా. ఆ ప్రేమ యొక్క విలువను మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం? ప్రేమ విలువ తెలిసినప్పటికీ మన సుగంధ ద్రవ్యాలను పట్టుకొని వచ్చి అడ్డుగా వచ్చి నా సుగంధ ద్రవ్యాలతో ఏమైనా చెయ్యి అని చెప్పి దేవుడు వాడుకుంటున్నామా? దేనికి పనికిరాదు. నువ్వు తెల్లారుజాము పరిగెత్తుకు వచ్చినా, నువ్వు పగలు పరిగెత్తుకు వచ్చినా దేవుడు దేవుని ద్వారా మన జీవితంలో ఆ పునరుద్ధాన శక్తి ఒక నూతనమైన నిరీక్షణ తేగలదు. హల్లెలూయా. The resurrected power of Jesus Christ will bring a new hope in our life this morning. The resurrected power of God will bring new power in our life this morning. The resurrected power of life will give new life in
our life, the resurrected power of God will help us to overcome the obstacles, whatever we are facing, and give us a better future in our life this morning. పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఒక నూతనమైన ఆశ, నూతనమైన నిరీక్షణ, నూతనమైన శక్తి, నూతనమైన జీవం మనకు దయచేసి, ఒక నూతనమైన జయించే అనుభవం మనకు దయచేసి మన భవిష్యత్తులో కూడా మనం నిలబెట్టడానికి శక్తి కలగలేదు ఆ యొక్క యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. దాని మీద ఆధారపడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ఆ పునరుద్ధాన శక్తికి పూర్తిగా కమిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా, లేదా నీ సొంత తెలివితేటలు, నీ ఎడ్యుకేషను, నీ ఆలోచనలన్నీ పెట్టి అన్నింటినీ ఒక సుగంధ ద్రవ్యంగా ఒక పల్లెల్లో పెట్టి దేవుడి దగ్గర పట్టుకొని వచ్చి, ప్రభువా ఏమంటే మాస్టర్ గారు, ప్రభువా దీన్ని సంఘం పెట్టు అన్న, ప్రభువా ఇవన్నీ కూడా కలిపైతే కొంచెం బాగుంటుంది అని చెప్పి తెలుస్తున్నామా? ఎంతతో సమానం అన్నాడు పౌలు. ఏమన్నాడు? పౌలు కంటే తెలివైన వాళ్ళు ఎవ్వరు లేదు. అంటే బైబిల్లో ఉన్న పౌలు కంటే తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేదు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసయ్య పునరుద్ధాన శక్తిని అనుభవించాడో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నేర్చుకున్నదంతా కూడా వెంటతో సమానం. వెంట 3 PhDలు అని 3 PhDలు. యూదుడు, రోమీయుడు అంటే ఈ రోజుల్లో ఉన్న అమెరికన్ సిటిజన్. యూదుడు అంటే ఇంకా బైబిల్ తెలిసినాడు. 3 PhDలు కలిగిన వాడు, ఎవరితోడైనా పాలించగలడు. ఈ యేసు ప్రభువుని సంపాదించుకున్నప్పుడు, ఆ పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకున్నప్పుడు, ఆయన మరణంలో ఉన్న శక్తిని నేను తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిందంతా కూడా దేంతో సమానము? ఎంత సమానం చూడండి. ఎంత నీ జీవితాన్ని ఉదయకాలము ఆ పునరుద్ధానాన్ని చేసే కమిట్ అవ్వగలుగుతుంది. ఏ రాయినైనా తొలగించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. ఏ తాళం కప్పనైనా తెరవడానికి శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దయచేసి దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఈ మాటలు ఒకసారి నువ్వు గమనించి నీ జీవితంలో ఈ చివరి దినమని తీసుకున్నావు. ఒకసారి నీ జీవితాన్ని ఒకసారి పూర్తిగా సమర్పించుకోవాలి. నువ్వు రక్షింపబడి ఉంటే ఉన్నావు. ఒకసారి ప్రభువాన్ని క్షమించి నువ్వు మరొకసారి తీర్మానం చేసుకో. నువ్వు ఒకవేళ యేసు ప్రభు నీకు తెలియకుండా ఉంటే ఈ దినాన్ని, ఇదే రక్షణ దినం అని తెలుసుకోండి. ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు నమ్మి ముందుకు వెళ్ళినట్లయితే ఆ యేసు ప్రభు పునరుద్ధానమై తిరిగి లేచిన 2000 సంవత్సరాల ముందు పునరుద్ధానమై తిరిగి లేచిన యేసయ్య మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా భూకంపాన్ని తెచ్చేసి తాళం కప్పలన్నీ పగలగొట్టేసి ఆటంకములన్నీ తొలగించేసి మన జీవితంలో ఉన్న రాళ్ళని దొల్లించేసి నూతనమైన ఆశతో, నూతనమైన నిరీక్షణతో, నూతనమైన ఆనందంతో, నూతనమైన శక్తితో, నూతనమైన జీవంతో, ఒక జయించే అనుభవంతో భవిష్యత్తులో మనం ఆయన మహిమకరంగా ఉన్నట్టు దేవుని నిలబెట్టడానికి శక్తి. హల్లెలూయా. సమాధి యేసు ప్రభుని 3 రోజుల కంటే ఎక్కువ లేకపోయింది. ఆ యేసు ప్రభుని నమ్ముకున్న నన్ను కూడా ఏది కూడా ఆపలేదు. ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత ఏమైనా సరే మన వల్ల జరిగితే ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు మళ్ళీ పైకి లేపుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు పడిపోయినా సరే మళ్ళీ లేపుతాడు. కాబట్టి ఆ దేవుడి దగ్గరికి రావాలి పూర్తిగా. ఆ పునరుద్ధాన శక్తి మీద మనం ఆధారపడాలి. ఆ రకమైన జీవితంగా మనం ఉన్నట్టు ఉదయకాల సమయంలో మరొకసారి ఈ పునరుద్ధాన దినం, ఈస్టర్ దినాన్ని ఆ పునరుద్ధాన శక్తితో నువ్వు నేను నింపబడి మన దినదినము మనకున్న పనుల్లో, పరిస్థితుల్లో ఆ దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క శక్తిని మనం అనుభవించి ఒక జయించే విశ్వాస జీవితంలో మన భవిష్యత్తులో, మన పరిస్థితుల్లో మనం ముందున్నట్లు దేవుడు తన కృపా సహాయం మనం దయచేయగా కళలో ప్రార్థన చేస్తున్నాం. దయచేసి లేచి నిలబడినట్లయితే ఒకసారి మనం తీర్మానం చేసుకుంటాం.
ఒక్కసారి తీర్మానం చేసి, ప్రభా నన్ను క్షమించు, దేవుడు నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుని సంగమా, అమ్మ పోయా, ఒకవేళ దేవుడు నీకు ఇది లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడేమో, ఈ ఛాన్స్ నువ్వు ఒకసారి దీని విలువని గ్రహించి, దీంట్లో ఉన్న విజయాన్ని గ్రహించి, God can remove any lock and any block in your life and roll away any stone in your life. He is that powerful. Nothing can hold you, nothing can press you down. No situation and no circumstance, no people can let you down and put you down. With Christ, you will be a conqueror. You will be a conqueror. You will be victorious. No blame can hold you. ఏ అవమానం నిన్ను కృంగదీయలేదు, ఏ పరిస్థితి నీ జీవితంలో నిన్ను దిగజారనీయదు, ఏ ఆర్థిక పరిస్థితి, ఏ ఆలోచన నిన్ను బలహీనపరచలేదు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు పూర్తిగా యేసు ప్రభు పునరుద్ధారణ యేసు ప్రభు సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో ఒక విజయాన్ని దయచేసి నీ ఆలోచనలో స్థిరపరిచి నేను వాడుకోగలను. యేసు ప్రభు సమర్థుడు అని ఉదయకాల సమయం క్షమించు అని ప్రార్థన చేస్తున్నాను. నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎన్నో మారుతాన్ని గొప్ప పరిస్థితులు మన అవసరాల వల్ల నేను దూరం అయిపోతుంటే నన్ను క్షమించు. నా సుగంధ ద్రవ్యాలతో ప్రభావం నన్ను ఆశీర్వదిస్తావని నా ప్రయత్నాలను చేస్తుంటే నన్ను క్షమించు ప్రభావ. పరిస్థితుల వల్ల అవసరాల వల్ల తండ్రి ప్రభా నీ పునరుద్ధాన శక్తిలో ఉన్న యొక్క శక్తిని నేను తెలుసుకోలేక ఒకవేళ తండ్రి ప్రభా నా సుగంధ ద్రవ్యాలతో నీ దగ్గర పరిగెడుతూ వస్తుంటే నన్ను క్షమించమని ప్రార్థించేస్తున్నాను. నాతో మాట్లాడినందుకు నా సుగంధ ద్రవ్యాలు నాకు ఇచ్చినవి తెలివితేటలు ప్రభా నీ ముందు పనికిరావని నేను తెలుసుకున్నాను. నేను పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపి నా పరిస్థితిలో ఒక మార్పులు తీసుకుంటున్నాను. నా కుటుంబంలో, నా జీవితంలో, మా సంఘంలో ఒక మార్పును, ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చే దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని ఇస్తే ప్రభావ మా సంఘంలో ఒక ఉద్యమాన్ని, ఒక మార్పును తీసుకొని వస్తామని నమ్ముకుంటున్నాను. లోక సంబంధమైనవి ఆలోచనలు, మాటలు, వాటిలో ప్రభావం సంఘంలో ఆత్మ సంబంధమైన వాటి మీద నీ పునరుద్ధాన శక్తితో మేము నింపబడి, నీ పునరుద్ధాన శక్తితో సమాజంలో మేము జీవించి నేను ప్రకటించేవాళ్ళగా ఏ విధంగా అయితే శిష్యులు ఆ స్త్రీలు వెళ్ళి ప్రభా ప్రకటించి ఉంటున్నారో తిరిగి లేచేవని ఆ రకంగా మేము ప్రభా నీ గురించి ప్రకటించేవాళ్ళగా దాన్ని బలపరుచుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకొని వాక్యం మా హృదయంలో ఫలింపజేసి